మాజీ మంత్రి హరీష్ రావు మరో సంచలన ఆరోపణలు చేస్తున్నారు. హైదరాబాద్ నాదర్గుల్ సమీపంలోని భూముల విషయంలో భారీ కుంభకోణం జరుగుతోంది అని అంటున్నారు. ఆయన మొత్తం 7,000 కోట్ల భూ కుంభకోణం జరిగింది అని అంటూ ఆరోపణలు చేస్తున్నారు. నాదర్గుల్లోని సర్వే నెంబర్ 613లో ఉన్న 373 ఎకరాల భూమిలో ఈ స్కామ్ జరిగింది అనేది ఆయన చేస్తోన్న తాజా ఆరోపణ. నాదర్గుల్ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు లేఖ రాయగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 2007లో అసెంబ్లీలో ప్రకటించి ఏపీఐఐసికి దాన్ని అప్పగించారు. ఈ భూముల్లో కొంతమంది రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఉండగా ఇటీవల వారిని అనుమతించడం లేదు అనంటూ ఆరోపిస్తున్నారు హరీష్ రావు. సభ్యులే ఈ భూముల వెనుకున్నాక ఆర్డీఓ కదులుతాడా? రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఉన్నాక ఇక పోలీసు వాళ్ళు ఇప్పుడు అమ్మ చెప్పింది ఏమన్నది, మన కౌసల్య ఏమన్నది? కౌసల్య కానీ మమత కానీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుంది సార్, మా మీద కేసు పెడుతుంది సార్ అన్నారు. అంటే భూములు రక్షకులే భక్షకులు అయిపోయింది. రక్షించాల్సిన రక్షకులు కబ్జాదారుల పక్షపాతం వహిస్తున్నారు, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. అందుకే భూములను కస్టోడియన్గా ఉన్న ఆర్డీఓ, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆ భూములను కాపాడాల్సిన ఆర్డీఓ మౌనంగా ఎందుకుంటున్నాడు? పైన రెవెన్యూ మంత్రి గారి కుటుంబ సభ్యులు ఉంటే పాపం చిన్న అధికారి ఆర్డీఓ ఏం చేయగలుగుతాడు? ఇది ఒక ఆధారం. పెద్దలే గద్దలైపోయి పేదల పాలిట వాళ్ళు ఇట్లయిపోయినాక ఇంకెక్కడి నుంచి పేదలకు న్యాయం జరుగుతుంది? మరి ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినావు కదా, ఎవరిని వదిలిపెట్టా, నా మంత్రి అయినా వదిలా, నా తమ్ముడినైనా వదిలా అన్నావు కదా, దీని మీద ఎందుకు స్పందించవు? రేవంత్ రెడ్డి నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాటలో వీసమెత్తు నిజమున్నా, నీకు నిజాయితీ ఉంటే తక్షణమే హైడ్రాను పంపించి మొత్తం ఆ ఫెన్సింగ్ను కూలగొట్టు, ఆ కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టు, ఆ రైతులను అక్కడికి వెళ్ళనీయు, ప్రభుత్వ భూమిగా దాన్ని వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. 373 ఎకరాల్లో 17 ఎకరాల లచ్చమ్మకుంట, 6 ఎకరాల బఫర్ జోన్ ఉంది అంటున్నారు హరీష్ రావు. ఆ చెరువుకొచ్చే ఫీడర్ ఛానల్స్ అన్ని కంపెనీలు ధ్వంసం చేశాయని, లచ్చమ్మకుంట నిండితే అక్కడి నుంచి నాన్ చెరువు, మర్రివానికుంట, రెడ్డికుంట, సున్నం చెరువు, ఇంజాపూర్, మాసం చెరువు వరకు కూడా నీళ్లు వెళ్తాయంటున్నారు. మరి ఇంత జరుగుతూ ఉన్నా హైడ్రా రంగనాథ్కి ఎందుకు కనిపించడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు హరీష్ రావు. అయితే హరీష్ రావు చేసిన ఆరోపణలతో ప్రస్తుతం హైడ్రా చీఫ్ రంగనాథ్ ఆ భూములను ఇవాళ పరిశీలించబోతూ ఉన్నారు. దీనిపై తర్వాత ఏం జరుగుతుందన్నది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. నాదర్గుల్ భూములపై హరీష్ రావు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అందులో అక్రమాలు జరిగాయి, భూదందా జరిగింది అనంటూ, పెద్ద స్కామ్ జరిగింది అంటూ ఇప్పుడు హరీష్ ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రశ్నలు కురిపించారు. చెరువును కూడా ఆక్రమించేసుకునే అక్కడ కంపెనీలు, మరి ఇవన్నీ హైడ్రా కమిషనర్ కు కనిపించట్లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. హరీష్ రావు ఏవైతే అంశాలను లేవనెత్తారో దానిపైన హైడ్రా కమిషనర్ ఇవాళ ఆ నాదర్గుల్ భూములను పరిశీలించబోతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించబోతున్నారు. ఇప్పటికే అక్కడికి అధికారులు కూడా చేరుకున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతోంది.